ఏపీలోని కొన్ని స్కూళ్లలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆశాజనకంగా ఉన్న ఉపాధ్యాయులు మాత్రం లేరు. నెల్లూరు జిల్లా గుడవోలు ప్రాథమిక పాఠశాలలో 26 మంది విద్యార్థులున్నారు. 4 నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ప్రతిరోజు స్కూలుకు వెళ్లి ఖాళీగా కూర్చొని ఇంటి ముఖం పడుతున్నారు. తల్లిదండ్రులు పలుమార్లు ఎంఈఓకు విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ చైర్మన్ దుగ్గునేటి కావేరి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేశారు. ఉపాధ్యాయుడు లేని స్కూల్ తమకు వద్దు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్కూల్లో సార్ లేరు. 3 నెలల నుంచి పైన పిల్లకాయలు వస్తున్నారు వెళ్తున్నారు. మేము పైన ఆఫీసులో కూడా కంప్లైంట్ చేశాము, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. పైన నుంచి సార్ వాళ్ళు రాకుండా మీరు అందుకని మేము వచ్చి చైర్మన్ నేను వచ్చి తాళం వేస్తాం. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఉన్న ప్రాంతం కదా, ఊరు లేచిపోయింది కదా, అక్కడి నుంచి ఇక్కడ పిల్లకాయలు చదువుకు రంపేయాలంటే ఎంత అవుతుంది? రోజు ఆటో వస్తుందా? రావడంలే. ఏ ఊళ్ళో ఆటో ఛార్జీలు పెట్టి పంపించాలంటే స్కూల్ పిల్లకాయలు రావడంలే. అదే స్కూల్ అక్కడ గడిస్తే ఎంతమంది వస్తారు? కొంతమంది ఛార్జీలు డబ్బులు లేక ఆపేస్తున్నారు ఊళ్ళో. దాన్ని ఊరు పట్టించుకోవడంలే. ఏ నాయకులు వచ్చినా పట్టించుకుని ఏం చేస్తున్నారు? ఏం చేయాల? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని బాగుపడుతున్నారు, కానీ పక్కన వాళ్ళ స్వార్థం ఊరికి గమనించడం స్కూల్ గురించి.